హరి ఓం. మెగానైన్ భక్తి ప్రేక్షకులకు ప్రతిరోజు నేను గరుడ పురాణం గురించి అష్టాదశ పురాణాలలో ఒక పురాణంగా చెప్పబడినటువంటి గరుడ పురాణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది గరుత్మంతుడు మనుషులు చేసే పాపాల నిమిత్తంగా ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు, మనుషులు ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఇలాంటి ప్రశ్నలు, పాపాలు, పుణ్యాలు, లోకాలు, వీటన్నిటి గురించి శ్రీమన్నారాయణుడి మన తరపు నుంచి గరుత్మంతుడు అడిగే ప్రశ్నలను ఒక్కొక్క భాగంగా నేను మీకు వివరిస్తూ వస్తున్నాను. గత భాగంలో ఎట్లాంటి మనుషులు ఎట్లాంటి పాపాలు చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు, యమలోకంలో చెప్పబడే నరకాలు ఏమిటి, ఆ నరకాల యొక్క వివరణ ఏమిటి, యమధర్మరాజు ఎలాంటి శిక్షలు విధిస్తాడు, ఆ శిక్షలకు సంబంధించినటువంటి వివరణతో మీకు సవివరంగా అందజేశాను. అయితే ఈ భాగంలో గరుత్మంతుడు మరి ఒక ప్రశ్న వేశాడు. ఏమని అంటే, జగదీశ, లోకంలోని జీవులు ఏ కారణం చేత జనన మరణాలు పొందుతున్నారు, వారికి స్వర్గప్రాప్తి కానీ నరకప్రాప్తి కానీ అసలు ఏ రీతిలో కలుగుతోంది, అయితే ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతుంది, అయితే ఈ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు మానవులు ఆచరించాలి, ఏ పుణ్యకార్యాలు చేస్తే నీ సన్నిధానంలో ఉంటారు, అసలు పాపాలను నివృత్తి చేసేటటువంటి ఆచరణ మార్గము ఏదైనా ఉన్నదా, సాటిలేని ఆనంద మార్గము అనదగ్గటువంటి వైకుంఠ ప్రాప్తి ఆ జీవులకు ఎలా సంప్రాప్తి చెందుతుంది, దానికి తగినటువంటి వివరణ ఏమిటి, ఎలాంటి దయ ఉంచి ఎలాంటి పుణ్యాలు చేసుకుంటే నీ సన్నిధానంలో నీ వైకుంఠంలో ఒక జీవి ఉండగలిగే అవకాశాలు కలుగుతాయి, సెలవు ఇవ్వాల్సింది అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని కరుణించమని ప్రాధేయపడినప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ పరాక్రమశాలి గరుత్మంత, చక్కటి ప్రశ్న వేశావు. అయితే ఇవి పూర్తిగా బహిరంగపరచడానికి భావ్యమైతే కాదు కానీ అత్యంత రహస్యమైనటువంటివి. అయితే అయినప్పటికీ అత్యంత జిజ్ఞాసతో నువ్వు ప్రశ్నించావు కనుక, నీ దగ్గర దాచదగ్గ రహస్యాలేమీ లేవు కనుక నీకు చెప్తున్నాను, అత్యంత శ్రద్ధతో విను అంటూ సర్వవ్యాపి అయిన లోకరక్షకుడైనటువంటి జలస్వరూపుడైనటువంటి సర్వ ప్రాణులకు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సెలవిస్తున్నాడు. ఓ వైనతేయ, యమ మార్గం వినేవారికి కూడా భయం కలిగేదే. నిత్యము నా సాన్నిధ్యంలో ఉండే నీకు కూడా ఒళ్ళు జలతరించదగినటువంటి మార్గము. ఎవరు పాపకృత్యాలు చేస్తారో, పాపాలయందు ఆసక్తులై ఉంటారో, దయా ధర్మము న్యాయము నీతి విడనాడి సంచరిస్తారో, ఎవరు శాస్త్రాలను సన్మార్గులను గురువులను దీనులను ఇబ్బంది పెట్టి నిరసిస్తుంటారో, ఎవరైతే ఆత్మస్థుతి పరాయణులై ఉంటారో, ఎవరు వినయశీలురు ఐశ్వర్యం చేత మదం కలిగి ప్రవర్తిస్తారో, అల్పులను పీడిస్తారో, ఎవరికి మోహ వికార మద మాశ్చర్యాలు ఉంటాయో, కామం చేత ఎవరు నిత్యము పీడిస్తుంటారో, వావి వరసలు మరచి ఉచ్చ నీచాలు మరచి ఎవరైతే నిత్యము ప్రవర్తిస్తుంటారో అట్టి మానవులు నరకానికి పోతారు. అయితే జ్ఞానవంతులు శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. వైనతేయ, పాపాత్ములు దుఃఖితులై నరక యాతనలను పొందుతారు. వారు తాము లోగడ చేసిన పాపాల యొక్క పుణ్యాల యొక్క ఫలితాలను విధి విధానంగా ప్రతి ఒక్కటి నరకలోకంలో అనుభవిస్తారు. తర్వాత వారి యొక్క పుణ్య ఫలితాలను బట్టి సద్గతులను పొందే అవకాశం కనబడుతుంది. ఎంత వారి యొక్క కర్మాన్ని అనుసరించి కూడా వ్యాధుల రూపంతోనూ కష్టాల రూపంతోనూ అనుభవిస్తూ ఉంటారు. అయితే చివరికి ఇంత అనుభవిస్తున్నప్పటికీ వారికి జీవితం మీద ఆశ పోకుండా ఈ సమయంలోనూ మృత్యురూపమైనటువంటి కాలము ఆసన్నమైనప్పటికీ కూడా సర్పములాగా ఇంటి ముంగిట ఆ యమపాశము నిలబడినప్పటికీ కూడా గమనించని రీతిలో ఎవరైతే ఉంటారో, దేహి అన్న స్థితికి దీనులై వెడతారో,
పాపులు బ్రతికినంత కాలము ఇహలోకంలో దుఃఖాలను, మరణించాక యమలోకంలో బాధలను అనుభవించక తప్పదు. అయితే బాల్యము, యవ్వనము, నడివయస్సు, కౌమారము ఇలాగా వారి గడిచేంత వరకు వారి యొక్క పుణ్యము ఏదైనా ఉంటే, చేసుకొని ఉంటే, అణుమాత్రమైన పుణ్యం చేసుకొని ఉంటే, దాని వలన ఆ సత్ఫలితాల వలన మంచి కలిగి వార్ధక్యంలో దుష్కృతాల చేత, పాపం చేత పీడించబడే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఆ బాధల్లో కూడా శ్రీమన్నారాయణుని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో బలీయమైన కాలప్రభావం చేత ఒకానొక సమయంలో మరణం అనేది తప్పదు. అయితే ఆ మరణ సమయంలో కూడా ఈ నరుడు ఇంకా మమకారము వీడనివాడై భార్యాబిడ్డల యందు ప్రేమ చేత, ముసలితనం కారణం చేత రూపం మారినప్పటికీ మరణం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. పెట్టినదేదో తింటూ ఉంటాడు. రోగము, మందాగ్ని, అల్పాహారము, అల్పగతి, చావు కళ ప్రతిబింబించే కళ్ళు, శ్లేష్మం చేత బాధించబడినటువంటి నాడులు, ఆయాసభారము, చుట్టూ చేరినటువంటి బంధుజనము, కంఠంలోంచి గురక వెలువడుతూ ఉంటే పలకడం కోసము గొంతు పెగలనటువంటి హీనస్థితిలో కాలపాసబద్ధుడై ఉంటాడు ఆ నరుడు. చివరికి వీళ్ళందరినీ అనగా ఈ బంధుజనాన్ని అందరినీ వదిలి అందరూ శోకిస్తుండగా ఆ జీవి ఈ కాయం నుంచి, ఈ కట్టె నుంచి వేరుపడబడతాడు. అప్పుడు అక్కడకు చేరువలో ఉన్న యమకింకరులు ఆ జీవి ప్రాణాలను యమపాశం చేత లాగబడతాయి. వేల కొద్దీ తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో, ఎంత యాతన కలుగుతుందో అంత బాధతో ఈ పాపాలు చేసేటటువంటి జీవి మరణిస్తాడు. ఆ సమయంలో శ్లేష్మము, చొంగ బయటికి వస్తాయి. పాపాత్ములకు అధో మార్గంలో ప్రాణాలు పోతాయి. అనగా బొడ్డు కింద నుంచి ఏ మార్గమైతే ఉన్నదో ఆ మార్గం గుండా పాపాత్ములకు ప్రాణము పోబడుతుంది. పుణ్యాత్ములకు అంటే పై భాగం నుంచి, నాభికి పై భాగం నుంచి ఊర్ధ్వ భాగంలో ఉండే అవయవాలలోంచి ప్రాణం పోయే అవకాశం కనబడుతుంది. అయితే దిగంబరులు, ఈ యమభటులు ఎలా ఉంటారయ్యా అంటే దిగంబరులుగాను, కాకుల్లా నల్లనైనటువంటి వారు, వంకర మూతులు కలిగి, కోపించిన కళ్ళు కలిగిన వారై, గోళ్ళు ఆయుధాల్లాగా ధరించిన వారై, పైకి నెక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు అంటే ముళ్ళు లాంటి వెంట్రుకలు కలిగిన వారై భయంకరంగా, అతి భయంకరంగా ఆ యమకింకరులు దండపాశాధరులై రాగా వారిని చూచి భయం చేత జీవుడికి మూత్రపురీషాలు అతిగా విసర్జించబడతాయి. అనగా ఆ కింద నుంచి వేరే జన్మ మార్గాల నుంచి మూత్రము, మలము అప్రయత్నంగా విసర్జించబడుతుంది. భయం కొలిపినటువంటి ఆ ఆకారాన్ని చూడగానే అప్రయత్నంగా ఈ జీవి భయాంకితుడయ్యి ఇటువంటి అవస్థలో ఉంటాడు. అయితే అంగుష్ట ప్రమాణం కలిగిన రూపంలోకి, అనగా బొటన వేలు ప్రమాణం కలిగినటువంటి రూపంలోకి మారినటువంటి ఈ జీవుడు తన స్థూల శరీరాన్నించి, అనగా బయట కనిపించే ఈ ఇన్ని అడుగుల స్థూల శరీరం నుంచి బయటపడి తన ఇల్లును చూస్తూనే, అంటే తన బంధువులను, తన వారిని, భార్యాబిడ్డలను, తన బంధుజనాన్ని, స్నేహితులను ఇవన్నీ చూసుకుంటూ ఉంటుండగానే యమభటుల చేత లాక్కొనబడుతూ తీసుకెళ్ళబడతాడు. అయితే తప్పు చేసిన వాణ్ణి రాజభటులు దండించినట్టుగా ఈ జీవుణ్ణి యాతనా శరీరంలోకి ప్రవేశించబెట్టి మెడలో పాశాలు వేసి యమభటులు జీవిని చాలా దూరం వరకు లాక్కొని పోతారు. దారిలో అతనికి చీటికి మాటికి భయాన్ని గొలిపే, భయోత్పాతాన్ని రగిలించే నరక వృత్తాంతాలను చెబుతూ ఆ జీవిని ప్రాణభయంతో, జీవన యానం భయంతో భయపెట్టేటట్టుగా మాట్లాడతారు. అయితే ఓరి పాపి, త్వరగా నడువు, నీవిప్పుడు వెళ్ళేది నరకానికే. అచిరకాలంలోనే నిన్ను
కుంభీపాకాది రౌరవ ఘోర నరకాలలో కూలవేస్తాము అంటూ యమభటులు యమకింకరుల చేత ఇటువంటి మాటలను ఆలకిస్తూ ఆ జీవుడు ఆహాకారాలు చేస్తాడు. భూలోకంలో అతను చేసిన తప్పిదాలు, అతను చేసిన పాపాలు గుర్తుకు వస్తూ ఈ యమభటుల యొక్క మాటలు కూడా గుర్తుకు వస్తూ ఆహాకారాలు చేస్తాడంట. అయితే దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందనలు, రోదనలు, ఏడుపులు, ఆ ధ్వనులు కూడా ఈ ప్రాణికి చెవులకు పెడతాయి. అయితే దారిలో ఈ యమభటులు జీవుణ్ణి వణికింపచేసేటట్టుగా తన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేత, మృగాల చేత కరవబడుతూ నడిచే శక్తి లేకపోయినప్పటికీ ఏదైనా దానం ధర్మం చేసుకుంటే మంచి జరుగుతుంది. దానము, ధర్మము, మా పాపము, పుణ్యము ఇలాంటివన్నీ విడనాడిన ఈ జీవికి కొరడాలతో యమభటులు కొట్టుకుంటూ కాలిన ఇసుక పర్రల మీద, ఎండని బండల మీద వేడి గాలులు వీస్తుండగా బాధించబడుతూ, కొట్టబడుతూ, ఆకలి దప్పుల చేత నీరసించబడుతున్న ఈ పాపిని ఈడ్చుకుని వెడుతూ ఉంటారు. అయితే మధ్య మధ్యలో పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2 ముహూర్తాల కాలంలో యమలోకానికి చేరతారు. మన లెక్కలు వేరు, వారి లెక్కలు వేరు. ఇక్కడ 2 ముహూర్తాల కాలంలో చేరేటప్పటికే అక్కడ యమలోకంలో ఈ యాత్ర అంతా ముగుస్తుందన్నమాట. అయితే అక్కడ యమభటులు జీవికి నరక బాధలను చూపించి యముణ్ణి దర్శింపచేసి, యమధర్మరాజుని చూపిస్తారు, పెట్టే యాతనలు చూపిస్తారు. అక్కడ అంతక్రితమే ఆ జీవులు పడుతున్న ఆహాకారాలు ఈ కొత్తగా ప్రవేశించిన జీవి చూస్తూ రోదిస్తూ భయభ్రాంతులకు లోనవుతూ యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుని ముహూర్త కాలంలోనే ఆకాశ గమన మార్గంలో భూమి మీదకి తీసుకొస్తారు. అంటే ఈ సమయంలోనే ఈ ప్రాణి ఇన్ని రకాల శిక్షలను అనుభవింపజేస్తారు.